పేరునాని గొట్టాల ముందు కూకొని తెగ బాధపడిపోతున్నాడు. వారిని ఏమి డ్రామాలు. కమలాసన్ ఎట్టాగైనా సరే కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పకోడి భలే ప్లానింగ్ చేశాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆ తప్పును అధికారుల మీదకి తోసేస్తున్నారు. పట్టు బందరు బాబాయ్ పట్టు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, పట్టు. ఇదిగా ఇట్టాగే ఉంది ఇప్పుడు బందరు పకోడి పేరుని వ్యవహారం. వారిని ఏమి డ్రామాలు. కమలాసన్ ఏ మాటగా ఆ మాట జగనన్న ఏరికోరి మరి మంచి ఆర్టిస్టుల్ని పార్టీలో ఎట్టుకున్నాడు. వాళ్ళు సమయానికి తగ్గట్టుగా వాళ్ళ లోపల దాగున్న కళాకారుల్ని బయటికి తీసి జనాలను మాయ చేస్తుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే పేరునాని గొట్టాల ముందు కూకొని తెగ బాధపడిపోతున్నాడు. పగోడికి కూడా తనకొచ్చిన కట్టం రాకూడదు అని వలవలమని ఏడుతున్నాడు. సెంటిమెంట్ తో ప్రజలకు ఆయింట్మెంట్ పూద్దామని చూస్తున్నాడు. పోయిన ఎన్నికల టైంలో ఓట్ల కోసం నకిలీ ఇళ్ల పట్టాలతో 10,000 మంది సామాన్య జనాన్ని బురిడి కొట్టించాడు అయ్యగారి పుత్రరత్నం పేరుని కిట్టు. ఎట్టాగైనా సరే కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పకోడి భలే ప్లానింగ్ చేశాడు. కరెక్ట్ గా ఎన్నికల టైంలో నకిలీ పట్టాలు పనిచేస్తే జనం ఇళ్ల పట్టాలు వచ్చాయని సంబరపడిపోయి అంతా తన తనయుడికే ఓట్లేస్తారని కళ్ళకన్నాడు. కానీ వాళ్ళకి తెలీదా ఏవి అసలు పట్టాలు ఏవి నకిలీ పట్టాలు. అసలు భూమి మీదే లేని భూములకు పట్టాలు తయారు చేసి పంచిపెట్టారు గనులు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆ తప్పును అధికారుల మీదకి తోసేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పట్టాలు పంచితే అందులో మా తప్పేటుంది అంటున్నాడు పేరునాని. ప్రజలకు పట్టాలు పంచి పెట్టాలంటే ప్రజలకు భూములు ఇవ్వాలంటే నిర్ణయం అధికారులు తీసుకుంటారా ప్రభుత్వం తీసుకుంటుందా? నిజంగా అయితే నకిలీ పట్టాలు పంచి పెట్టాల్సిన అవసరం అధికారులకి ఏటున్నది? ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకేటుంది? ఎన్నికల్లో నిలుస్తుంది చిన్న పకోడి. ఆ చిన్న పకోడిని గెలిపించుకోవడానికి పెద్ద పకోడి ప్రజలకు నకిలీ పట్టాలతో ఆముదం రాశాడు. ఇది లోకమంతా తెలిసిన విషయం. కానీ అయ్యగారు మాత్రం పెద్ద స్వాతిముత్యంలో కట్టింగ్లు ఇస్తున్నాడు. ఆ మధ్య గోదాంలో ప్రభుత్వ బియ్యాన్ని గోల్మాలు చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. అంతా దొంగ అనేసరికి దోచుకున్న డబ్బులు వెనక్కి కట్టేశాడు. పైగా ఆ కేసులో ఇంట్లో ఆడాలని ఇరికించాడు. వాళ్ళను పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిప్పాడు. అప్పుడు ఇంతే ఎక్కడ తన భార్యను అరెస్ట్ చేస్తారోనని చంద్రబాబు గారు చాలా మంచోడు, మహిళల్ని అరెస్ట్ చేయించరు అని సుతపూసలా మాట్లాడాడు. ఇక ఇప్పుడేట్రా అంటే తన తనయుని ఎక్కడ అరెస్ట్ చేసి బొక్కలో ఎడతారనని మళ్ళీ గొట్టల ముందు కూకొని నక్క వినయాలన్నీ ప్రదర్శిస్తున్నాడు. ఇదే పేరుని పకోడి మొన్నటిదాకా ఎట్లా మాట్లాడాడు, నా రోమం కూడా ఊడదు అని పెద్ద బిల్డప్లు ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం మీద ఆవాకులు చెవాకులు పేలాడు. కానీ ఇప్పుడు చేసిన తప్పులన్నీ బయటికి తీస్తుంటే మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చేశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే పేరుని పకోడి మామూలోడు కాదండి బాబా. పోయిన 5 ఏళ్లలో తాను చేసిన తప్పులన్నీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేసి వాళ్ళను బలిపశువుని చేశాడు. మొదట ఇంట్లో సతీమణిని కేసులో ఇరికించాడు. ఇక ఇప్పుడు తనయుడిని అడ్డంగా బుక్ చేశాడు. ఎవడైనా ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఏటైనా ఉంటే మనం చూసుకుందాం అంటారు. కానీ పేరుని పకోడి మాత్రం తాను సేఫ్ అయిపోయి ఇంట్లో వాళ్ళని బుక్ చేశాడు. ఏం మడిచో ఏమా అనుకుంటున్నారు ఇప్పుడు జనం.